ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ టీం మొత్తం 15 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోగా 2 ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకున్నారు. అండ్ ప్రెసెంట్ వాళ్ళ రిమైనింగ్ స్లాట్స్ చూసుకుంటే ఇంకా వాళ్ళ ఆప్షన్లో 8 మంది ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. అండ్ 8 మందిలో వాళ్ళు 4 ఫారెన్ ప్లేయర్స్ని కూడా ఫిల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మినీ ఆప్షన్లోకి వెళ్లేందుకు ముంబై ఇండియన్స్ టీం యొక్క పర్స్ వాల్యూ చూసుకుంటే 17.75 కోట్ల రూపాయలుగా ఉంది. అండ్ ఇదైతే కొంతవరకు చిన్న అమౌంటే. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం మినీ ఆప్షన్ జరిగినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఇదే అమౌంట్తో ఒక ప్లేయర్ని కొన్నారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈసారి అయితే ముంబై టీం దగ్గర కొంతవరకు చిన్న పర్సే కనిపిస్తుంది. బట్ స్టిల్ ముంబై టీం అయితే ఆప్షన్లో పెద్దగా కష్టపడవలసిన పని లేదు, ఎందుకంటే వాళ్ళ టీం ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. అండ్ ప్రెసెంట్ వాళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్ బట్ చూసుకుంటే వాళ్ళ ఆప్షన్లో పెద్ద ప్లేయర్స్ జోలికి కూడా వెళ్ళవలసిన పనే లేదు. సో ముంబై టీం అయితే ఆప్షన్ కంటే ముందే చాలా తెలివిగా ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు, అలాగే ట్రేడ్స్ కూడా చేసుకున్నారు. బట్ ఇన్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ముంబై టీంలోనూ కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. మెయిన్లీ ఫారెన్ ప్లేయర్స్ విషయంలో వాళ్ళు చాలా షాపింగ్ చేయాలి. సో మనమైతే ఈ వీడియోలో ప్రెసెంట్ ముంబై టీం దగ్గర ఉన్న స్క్వాడ్తో ఒక ప్లేయింగ్ 11 తయారు చేసి అండ్ దెన్ వాళ్ళ ఆప్షన్లో ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా చూసుకుంటే ముంబై టీం యొక్క ఓపెనింగ్ కాంబినేషన్ ఎలాంటి మార్పు ఉండబోదు. లాస్ట్ టైం వాళ్ళకి కెప్టెన్ రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేశారు. అండ్ ఇదే జోడి మరోసారి కంటిన్యూ కాబోతుంది. ఇక తర్వాత నెంబర్ 3లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తాడు. సో ముంబై టాప్ ఆర్డర్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. యూత్ అండ్ ఎక్స్పీరియన్స్తో పాటు మంచి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. ఇక తర్వాత మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే వాళ్ళకైతే నెంబర్ 4లో తిలక్ వర్మ ఆడతాడు. అండ్ ఆల్రెడీ మనం తిలక్ వర్మని లాస్ట్ 2 సీజన్స్లో చూసాం, ముంబై టీం తరపున చాలా మంచిగా ఆడాడు. సో మరోసారి అయితే తిలక్ వర్మ ముంబై టీం యొక్క మిడిల్ ఆర్డర్లో చాలా కీ ప్లేయర్ కాబోతున్నాడు. అయితే తర్వాత నెంబర్ 5లో చూసుకుంటే మాత్రం ఒక బిగ్గెస్ట్ చేంజ్ వచ్చింది. అదేంటంటే వాళ్ళు హార్దిక్ పాండ్యాను గుజరాత్ టీం నుండి ట్రేడ్ చేసుకున్నారు. దీంతో ఈసారి నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఆడతాడు. సో హార్దిక్ పాండ్యా రాకతో ముంబై టీం యొక్క మిడిల్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే టాప్ 5లో అందరూ కూడా ఇండియన్ బ్యాట్స్మెనే, ఒక్క ఫారెన్ ప్లేయర్ కూడా లేడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ముంబై టీం దగ్గర ఎంత స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ఉందనేది. ఇక హార్దిక్ పాండ్యా తర్వాత వాళ్ళు నెంబర్ 6లో టిమ్ డేవిడ్ లాంటి ఫినిషర్ని ఆడిస్తారు. ఒకవేళ టిమ్ డేవిడ్ సరిగ్గా ఆడట్లేదు, ఫామ్లో లేదనుకుంటే వాళ్ళకి బ్యాకప్గా డివాల్ బ్రేవిస్ లాంటి ప్లేయర్ కూడా ఉన్నాడు. సో ముంబై టీం యొక్క టాప్ 6 చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ చాలా బేభత్సంగా కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించగలిగే ప్లేయర్స్ అంతా ముంబై టీంలో ఉన్నారు. అయితే తర్వాత నెంబర్ 7లో చూసుకుంటే మాత్రం ముంబై టీంకి ఒక సరైన ప్లేయర్ కనిపించట్లేదు. అఫ్కోర్స్ వాళ్ళైతే రొమారో షెపర్డ్ లాంటి ప్లేయర్ను ట్రేడ్ చేసుకున్నారు. బట్ నేనైతే నెంబర్ 7లో షెపర్డ్ని ఆడించాలనుకుంటున్నా. మోస్ట్ లైక్లీ షెపర్డ్ ఒక బ్యాకప్ ప్లేయర్గానే ఉంటాడు. సో ముంబై టీంకి నెంబర్ 7లో ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాదు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ హార్దిక్ పాండ్యా రూపంలో ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. దీంతో ఇంకో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని కూడా ఆడిస్తే వాళ్ళకి స్పిన్ ఆప్షన్స్ తగ్గిపోతాయి. సో ముంబై టీంకి అలానే లోయర్ ఆర్డర్లో ఎక్కువ మంది ఫారెన్ ప్లేయర్స్ని ఆడించుకునే ఛాన్స్ ఉంది. దీంతో వాళ్ళు నెంబర్ 7లో ఒక ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్ని ఆడించాలని చూస్తారు. సో ప్రస్తుతానికైతే నెంబర్ 7 స్పాట్ వేకెంట్గా వదిలేద్దాం. ఇక తర్వాత నెంబర్ 8లో చూసుకుంటే స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్గా పీయూష్ చావ్లా ఆడతాడు. సో లాస్ట్ టైం అయితే ఈ బౌలర్ నుండి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వచ్చింది. దీంతో ముంబై టీం మరోసారి చావ్లా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇక తర్వాత 3 స్పాట్స్ చూసుకుంటే మోస్ట్ లైక్లీ పేస్ బౌలర్స్ ఉంటారు. అండ్ ఆ పేస్ బౌలర్స్ నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో ఆకాష్ మద్వాల్ మరియు నెంబర్ 11లో జేసన్ బైరన్రావ్. వీళ్ళ ముగ్గురు కూడా ప్లేయింగ్ 11 ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్రెజెంట్ ముంబై టీం దగ్గర ఉన్న స్క్వాడ్తో ఒక ప్లేయింగ్ 11 తయారు చేస్తే ఎలా ఉంటుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళు మరోసారి నెహల్ వదరాని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ డివాల్ బ్రేవిస్ని కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేయింగ్ 11లో 3 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. దీంతో ముంబై టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక ఫారెన్ ప్లేయర్ని ఆడించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ మనమైతే ముందే చెప్పుకున్నాం నెంబర్ 7లో ఒక ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్ కావాలని. దీంతో మోస్ట్ లైక్లీ మరోసారి నెహల్ వదరాని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ప్లేయింగ్ 11లో వీళ్ళకి లూప్ హోల్స్ చూసుకుంటే టాప్ 5లో ఏమీ లేవు. ఈవెన్ నెంబర్ 6 గురించి కూడా మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ టిమ్ డేవిడ్ ఫెయిల్ అయినా బ్రేవిస్ ఉన్నాడు. ఇక తర్వాత నెంబర్ 7 గురించి మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. ముంబై టీంకి ఒక ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్ కావాలి. అలాగే వాళ్ళకి బౌలింగ్లో చూసుకున్న ఫారెన్ పేస్ బౌలర్స్తో పాటు ఇండియన్ పేస్ బౌలర్స్ కావాలి. ఈవెన్ పీయూష్ చావ్లాకి బ్యాకప్గా కూడా ఒక లెగ్ స్పిన్నర్ ఉంటే బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే ముంబై టీం దగ్గర రిమైనింగ్ స్లాట్స్ ఇంకా 8 ఉన్నాయి. సో ముందుగా మనం ఫారెన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇందులో ఫస్ట్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఒక ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్. సో ఆప్షన్లో ముంబై టీం ముందుగా టార్గెట్ చేయబోయేది ఒక ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్నే. అండ్ ఈ కేటగిరీలో వాళ్ళకి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ప్లేయర్స్ లైక్ మహమ్మద్ నబీ, వనింద్ అసరంగా, అఖిల్ హుసేన్ మరియు మైకెల్ బ్రేస్వెల్. ఈ నలుగురిలో ఎవరైనా సరే ముంబై టీంకి చాలా బాగా సెట్ అవుతారు. మెయిన్లీ మహమ్మద్ నబీ లాంటి ప్లేయర్ ఒక ప్యూర్ ఆల్రౌండర్, పైగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. అండ్ ఆల్సో వాళ్ళకి పీయూష్ చావ్లా రూపంలో ఒక లెగ్ స్పిన్నర్ అలానే ఉన్నాడు కాబట్టి ఆఫ్ స్పిన్నర్గా నబీ చాలా బాగా సెట్ అవుతాడు. ఈవెన్ అసరంగా మరియు బ్రేస్వెల్ కూడా బాగానే సెట్ అవుతారు. బట్ తక్కువ బడ్జెట్లో వాళ్ళకి దొరికే మంచి క్వాలిటీ ప్లేయర్ మాత్రం మహమ్మద్ నబీ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మిగతా ప్లేయర్స్తో కంప్లీట్ చేసుకుంటే బ్రేస్వెల్ ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, అతను 4 అవర్స్ బౌలింగ్ వేస్తాడని చెప్పలేం. అలాగే అఖిల్ హుసేన్ చూసుకున్న అసరంగా చూసుకున్న వీళ్ళైతే బౌలింగ్ ఆల్రౌండర్స్, అంటే నెంబర్ 7లో సరిగ్గా బ్యాటింగ్ ఆడతారో లేదో చెప్పలేం.
బట్ మహమ్మద్ నబీ చూసుకుంటే మాత్రం ఒక ప్యూర్ ఆల్రౌండర్, 4 అవర్స్ బౌలింగ్ చేయగలడు, అలాగే బ్యాటింగ్ కూడా మంచిగా చేయగలడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ముంబై టీం మహమ్మద్ నబీ లాంటి ఒక ప్లేయర్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఇక సెకండ్ టార్గెట్ ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళకి ఆబ్వియస్లీ ఒక ఫారెన్ స్పిన్నర్ కావాలి. ఎందుకంటే పీయూష్ చావ్లా చాలా వరకు ఏజ్డ్ ప్లేయర్. అతను ఫామ్ కోల్పోయినా లేకపోతే ఏదైనా ఇంజరీ అయినా ఖచ్చితంగా వాళ్ళకి ఒక బ్యాకప్ ప్లేయర్ ఉండాలి. దీంతో ముంబై టీం ఖచ్చితంగా ఆప్షన్లో అదిల్ రషీద్ లేదా ముజిబుర్ రెహమాన్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు కావాలనుకుంటే టాబ్రే షమ్సీ లాంటి ఒక చైనామెన్ బౌలర్ని కూడా టార్గెట్ చేయవచ్చు. సో ముంబై టీంకి ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్తో పాటు ఒక ఫారెన్ స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా కావాలి. ఇక వాళ్ళు టార్గెట్ చేయబోయే థర్డ్ ఫారెన్ ప్లేయర్ విషయానికి వస్తే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కావాలి. ఎందుకంటే ప్రజెంట్ ముంబై స్క్వాడ్లో బ్యారన్ డ్రాప్ రూపంలో ఒకే ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. దీంతో అతనికి బ్యాకప్ గానే సరే ముంబై టీం ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ని తీసుకుంటుంది. అండ్ దీనికోసం అయితే వాళ్ళకి ఆప్షన్లో చాలా ఆప్షన్స్ ఉండబోతున్నాయి. లైక్ వేయిన్ పార్నెల్, దిల్షాన్ మధుశంక మరియు ముస్తాఫిజుర్ రెహమాన్. వీళ్ళ ముగ్గురు ఎవరిని తీసుకున్నా సరే బాగా సెట్ అవుతారు. మెయిన్లీ వేయిన్ పార్నెల్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ చాలా బాగా యూజ్ అవుతాడు. లేదు యంగ్ బ్లడ్ కావాలనుకుంటే వాళ్ళు దిల్షాన్ మధుశంకను ట్రై చేసుకోవచ్చు. పైగా వరల్డ్ కప్లో మధుశంక చూసుకుంటే ముంబై పిచ్ మీద చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో ముంబై టీం అయితే ఖచ్చితంగా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ విషయంలో మధుశంక లాంటి ప్లేయర్స్ కోసం వెళ్తారు. ఇక చివరిగా వాళ్ళు టార్గెట్ చేయబోయే 4వ ఫారెన్ ప్లేయర్ విషయానికి వస్తే రైట్ ఆర్మ్ పేస్ బౌలర్ కావాలి. ఎందుకంటే వాళ్ళ స్క్వాడ్లో రైట్ ఆర్మ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కానీ ఫారెన్ పేస్ బౌలర్స్ లేరు. దీంతో ముంబై టీం ఖచ్చితంగా ఒక రైట్ ఆర్మ్ ఫారెన్ పేస్ బౌలర్ కోసం వెళ్తారు. అండ్ దీనికోసం అయితే వాళ్ళకి ఆప్షన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెయిన్లీ బడ్జెట్లో టిమ్ సౌత్ మరియు అల్జారీ జోసెఫ్ లాంటి ప్లేయర్స్ దొరికేస్తారు. లేదు మేము కొంతవరకు డబ్బులు పెట్టగలమనుకుంటే కోయిటేజీ మరియు లాకీ ఫెర్గ్యూసన్ లాంటి ప్లేయర్స్ని కూడా టార్గెట్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ష్యూర్ ముంబై టీం అయితే పెద్ద పేస్ బౌలర్స్ జోలికి మాత్రం వెళ్లరు. ఎందుకంటే వాళ్ళకి మాక్సిమం బ్యాకప్ ప్లేయర్సే కావాలి. పైగా వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ కూడా చాలా చిన్నది కాబట్టి పెద్ద పెద్ద ప్లేయర్స్ జోలికి ఖచ్చితంగా వెళ్లరు. సో ముంబై టీంకి అయితే మిచెల్ స్టార్క్ మరియు జాస్ హాజల్వుడ్ లాంటి ప్లేయర్స్ని కొనడం చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళ కోసం చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు స్టార్టింగ్లో బిడ్డింగ్ చేసినప్పటికీ చివరిలో మాత్రం కాంపిటీషన్ తట్టుకోలేకపోవచ్చు. సో మోస్ట్ లైక్లీ ముంబై టీం అయితే ఏదో ఒక ఫారెన్ ప్లేయర్ మీద ఎక్కువ డబ్బులు పెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకు తగ్గట్టు బడ్జెట్లో ఒక మంచి 4 ఫారెన్ ప్లేయర్స్ని తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళకైతే ఆల్రెడీ మంచి స్పిన్నర్స్ ఉన్నారు. పీయూష్ చావ్లాతో పాటు వాళ్ళకి ఇంకా శ్యామ్ స్మోలాని మరియు కుమార్ కార్తికేయ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. దీంతో మోస్ట్ లైక్లీ ముంబై టీం ఇండియన్ స్పిన్నర్స్ కోసం వెళ్లరు. సో వాళ్ళకి బ్యాటింగ్లో బ్యాకప్ ప్లేయర్స్ అవసరం కాబట్టి ఒక 2 ఇండియన్ బ్యాట్స్మెన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే పేస్ బౌలింగ్ విషయంలో కూడా ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ బ్యాకప్గా ఉండడం కోసం ఒక 2 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ని కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ముంబై టీం అయితే ఇండియన్ ప్లేయర్స్ విషయంలో కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకపోవచ్చు. హెవీగా డబ్బులు పెట్టి ఎవరిని కొనకపోవచ్చు. మోస్ట్ లైక్లీ బేస్ ప్రైస్కి దొరికే బ్యాకప్ ప్లేయర్స్ కోసమే వెళ్తారు. ఎనివే ముంబై టీం యొక్క ఆప్షన్ స్ట్రాటజీ చాలా సింపుల్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ఉంది. దీంతో వాళ్ళ ఆప్షన్లు ఎక్కువగా ఫారెన్ ప్లేయర్స్ మీద మొగ్గు చూపుతారు. నాకు తెలిసి వాళ్ళైతే తమ పర్స్ వాల్యూలో 80% అమౌంట్ను మాక్సిమం ఫారెన్ ప్లేయర్స్ కోసమే పెట్టేస్తారు. అండ్ దాని మిగతా డబ్బులతో ఇండియన్ బ్యాకప్ ప్లేయర్స్ కోసం వెళ్తారు. సో గైస్, నేనైతే ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న ప్లేయర్స్ని ముంబై టీం టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మరి మీరు ఎంఐ టీం ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్ డే.